డేట్ కావాలి. కానీ ఒకటండి, మీరు చాలా కుటుంబాలు మీకు తెలుసు కదా, ఏ కుటుంబంలోనైనా పెళ్లి చూపులు అయిన తర్వాత సంబంధాలు మాట్లాడుకునేప్పుడు మా అమ్మాయి మంచిది. మాట్లాడు బ్రహ్మరాంబ గారు, మాట్లాడండి. మీ ఆవేదన ఏంటో చెప్పండి. చెప్పండి చెప్పండి బ్రహ్మరాంబ గారు చెప్పండి. సార్ ఏంటి సార్ మాకు ఈ పరిస్థితి? అగ్ని ప్రవేశం కంటే కోరం ముందు సార్ మాకు మనుషులు దేవుడు అగ్ని ప్రవేశం చేసినట్లు ఈ రోజు ఇలాంటి మా బిడ్డను చేసినట్లు మా కుటుంబం అంతా అగ్ని ప్రవేశం కంటే భయంకరమైన శిక్ష అనుభవిస్తున్నాం. ఏంటి సార్ మా బిడ్డకి మాకు ఏంటి మాకు ఈ పరిస్థితి? మేము ఉన్నతంగా బతుకుతున్నాం, మాకున్నట్లు నా బిడ్డ ఉన్నతమైన ఆశయాలతో ఒక ప్యాషన్తో ప్రొఫెషనల్ బ్రహ్మరాంబ గారు మీరు ధైర్యం తెచ్చుకొని బ్రహ్మరాంబ గారు ఇతను చేశాడా? ఇతను తల్లిదండ్రులు చేశారా? ఈయన స్నేహితులు బంధువులు చేశారా? మొదటిది. రెండోది, ఆ అమ్మాయిని ఏ రోజు ఎవరితో చూడకూడదు సిచ్యువేషన్ లో చూశాను ఒకతో అన్నాడు. ఏ టైంలో చూశాడు? ఆ డేట్ కావాలి సార్ మాకు. దయచేసి ఆ డేట్ చెప్పించండి. టైం పాస్ చేయొద్దు. మేము టైం పాస్ బతకట్లేదు. మేము 5 నెలల నుంచి చచ్చి బ్రతుకుతున్నాం. మాకు గత్యంతరం లేక న్యాయంగా పోరాడతామని మేము హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో పెట్టాం. ఇక్కడ జరగక మేము అక్కడ పెట్టాం. మా కర్మ ఏమిటి సార్ ఇది? మా మాట భర్త నేను షుగర్ పేషెంట్లు చచ్చి మనుషులు, మా 3 పిల్లలు మాకు, నా కొడుకు, నా కూతురు, మా జీవితాలు అందరూ జీవితాలు వాళ్ళు నాశనం అయిపోతున్నాయి. బ్రహ్మరాంబ గారు ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఒక్కసారి మీ అమ్మగారు మీరే బ్రహ్మరాంబ గారు మీరే డీలా పడితే మీ బిడ్డకి ఎవరు ధైర్యం చెప్తారు? ఏం భయపడక్కర్లేదు. ఇక్కడ ఐశ్వర్య ఉంది, అలాగే పోనీలిగో ఏమని చెప్పాడో నా జీవితం నాశనం చేస్తానని చెప్పాడు, అంతే. చేస్తున్నాడు, చేశానని అనుకుంటున్నాడు. పోనీలే అమ్మా, వదిలేసే. ఇగో అమ్మా, దేవుడు చూసుకుంటాడు అంటున్నా. ఎవరితో చూసాడో మాకు ఆ డేట్ కావాలి. ఎవరితో పెళ్ళింది అది అతను ప్రూవ్ చేయలేకపోతున్నాడమ్మా, వదిలేసే. నిజమైతే కదా ప్రూవ్ చేయడానికి, ప్రూవ్ చేయలేకపోతున్నాడు. వదిలే, అసలు టాపిక్ ఏం మాట్లాడుకో. నువ్వు కామ్గుంటూ వాటర్ తాగు. ఏదో సాధించానన్న ధీమా కనిపిస్తుంది అతని మొహంలో. అమ్మా మాట్లాడద్దు అమ్మా. అమ్మా అతను చెప్పలేడమ్మా, అడిగి నిన్నటి నుంచి అలసిపోతున్నాం. మీరు సిగరెట్లు అవన్నీ చూసని చెప్పి బయటకు వెళ్ళిపోయి మర్యాద కాల్ చేయదు ఆఫీసర్ అని చెప్పారు మీరు. ఏ కూతురు మందు అవుతుందని చెప్తుంటే ఇవన్నీ నీకు అనవసరం, సైలెంట్ కొనమని మీరు. అసలు ఈ మందు అనేది చాలా దుర్మార్గమైన మాట. అంటే మందు తాగితే మంచోళ్ళు కదా, నాకు అర్థం కాదు. అంటే ఈ దేశంలో 80% మంది మగాళ్ళు మందు తాగుతున్నారు, 80% మంది మంచోళ్ళు కదా? ఏం మాట్లాడుతున్నాడు? మళ్ళీ అదొక్కడే చెప్తావా? నువ్వు దేని చేసావు? ఏమైనా ఆరోపణ చేసావు? అమ్మాయి క్యారెక్టర్ మీద డామేజ్ చేసావు నువ్వు. అంటే నీ కాపురానికి వస్తే ఒకలాగా, నీ ఏ రోజైతే హైదరాబాద్ లో వచ్చిందో తను డ్రింక్ చేసిందో అక్కడి నుంచి హోటల్ తెలిస్తే మేము ఆటోమేటిక్ గా దూరం పెట్టాల్సి వచ్చింది. మీ అమ్మాయిని ఎక్కడ ఎవ్వరూ నిన్న కూడా ప్రెస్ మీట్ లో మా కోడలు వస్తే చాలు అని ఎందుకు అంటున్నారు? పెందుర్తి పిఎస్ సిఐ దగ్గర ఎందుకు అడిగారు? నేను అలాంటి దాన్ని కదా. అక్టోబర్ 7th అయిపోతే డిసెంబర్ లో కూడా నేను పిఎస్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పిఎస్ లో కూడా ఎలా అడిగాడు కాపురానికి రమ్మని? నేను చెడ్డదాన్ని అయితే డివోర్స్ ఇచ్చాయి. నేను చెడ్డదాన్ని కదా, మరి నాతో ఎలా కలిసి ఉంటావు? అంటే ఏం సాధిద్దాం అనుకుంటున్నావు?
నన్ను నా కుటుంబాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ మెయిన్ గోల్ ఏంటి? డైవర్స్ గురించి అడిగితే నేను ఇచ్చిద్దాం, కానీ నువ్వు అడ్డమైన కేసులు పెట్టి మేము ఏది అనకుండా డివోర్స్ అనేది మాకు కావాలని డివోర్స్ గురించి చాలా కాలమైంది చెప్పి స్టేషన్ పెళ్లి చేసుకున్నావు నువ్వు నన్ను ఏ మోసం చేసి పెళ్లి చేసుకున్నారు? ఈ రోజు నువ్వు చిన్న పిల్లోడివి, చిన్న కూసివి, నిన్ను మూత పెట్టేసి నిన్ను పిచ్చోడ్లాగా నువ్వు చిన్న కూసి నీకేమీ తెలీదు, చేసిందంతా చేసి మా కుటుంబాన్ని ఇదిలోకి లాగి ఈ రోజు మాట్లాడుతున్నావు. వైజాగ్ లోనే ఉండాలి. ఎక్కడ నీలాంటి వాడితో వైజాగ్ లో మళ్ళీ ఉండాలంటున్నావా? ఒకటండి, కౌన్సిలింగ్ కి వెళ్ళాల్సిందే. ఆయన కౌన్సిలింగ్ కి వెళ్ళే ధైర్యం ఉందా లేదా చెప్పండి. ధైర్యం ఉందా? ఇంత పిరికితనం ఎందుకు? ఎప్పుడండి? ఎప్పుడు వెళ్తారు? మేడం మేము అదే గచ్చిపోలి ఎస్ఏ లక్ష్మి గారికి మేము ఒకటే చెప్పాం, వైజాగ్ అయితే 10 నిమిషాలు ఉంటాం, కానీ హైదరాబాద్ కదా మా ఫాదర్ హెల్త్ బాగోదు, నేను అటు ఇటు తెప్పలేను, పొరపాటు దానికి అడిగాను. మీరు ఇస్తారా? మీరు ఒక్కళ్ళు రండి. ఏమిస్తారు? గ్యారెంటీ అంట. ఏ గ్యారెంటీ కావాలి మీకు? ఏం గ్యారెంటీ కావాలి? అతను హెల్త్ బాగోదు. బాగున్నారు కదా? కాదమ్మా, అసలు హైదరాబాద్ మీ ఫాదర్ రాలేరు. తీసుకున్నది నుంచే పెట్టామమ్మా, అంతే. మీ నాన్నగా మీసాలు తిప్పుకొని పెద్ద పెద్ద మాట్లాడితే మాట్లాడలేదు. చూడు నాన్న, ఏది మాట్లాడాలో అదే మాట్లాడు. మీరు రావచ్చుగా కౌన్సిలింగ్ కి. మీ ఫాదర్ ఎందుకు? మీకు తోడు కావాలా? చెప్పండి. వాళ్ళు ఏమో చూస్తే మీ మదర్ మీ ఫాదర్ రావాలి, మీ మీద ఎఫ్ఐఆర్ వేసాం, మీరు అందరూ రండి, ఆధార్ కార్డులు పట్టుకుని రండి అంటే మేడం అసలు మాది లోకల్ అయితే నేను వస్తాను మేడం, మా దగ్గరలోనే స్టేషన్ కార్డులకి వెళ్తామని మేము చెప్పాం మేడం. వాళ్ళు గచ్చిపోలి అంటున్నారు. మీరు ఫోన్ చేసి కనుక్కోండి. వాళ్ళు నెవర్ ఫోర్స్ హిమ్. సార్ ఒకటే చెప్పారంట, ఫస్ట్ నేను వస్తానన్నప్పుడు సరే పర్లేదు రండి, మీ మదర్ ఫాదర్ని ఎందుకు తీసుకురారని అడిగింది ఎప్పుడు? నేను ఎప్పుడు కేసు పెట్టానో అప్పుడు 1 month క్రితం అడిగితే నాకు లీవులు లేవు, నాకు అది కావాలి ఇది కావాలి, నేను 1 week 23rd బిఫోర్ ఒక 2 days బిఫోరే చెప్పొస్తా, కానీ 23rd లోపే వచ్చేస్తాను అన్నారు. 23rd డేట్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకొక డేట్ రేపు వచ్చేస్తారు. రోజు ఇదే చెప్తున్నాడు. ఎందుకంటే ఎలా ఉందంటే టు బి హానెస్ట్ మళ్ళీ ఒక డైలీ సీరియల్లో మూవ్ ఆన్ అయ్యేటట్టు కనిపిస్తోంది. ఎక్కడ కూడా ఒక సొల్యూషన్కి వచ్చే పాయింట్లో కనిపించలేదు. ఒకవేళ తన కనుక కౌన్సిల్కి వెళ్ళలేదు అనుకున్నాం, ఏంటి నెక్స్ట్ స్టెప్? తనకున్న ఆప్షన్ ఏంటి? లీగల్గా ఎటువంటి? ఏం లేదండి, ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది కదా, కోర్టుకు పంపించేస్తారు. ఎందుకంటే అతను సహకరించట్లేదు కాబట్టి, భర్త కౌన్సిలింగ్కి సహకరించట్లేదు అంటే ఒక రకంగా చట్టాన్ని ఉల్లంఘించినట్లు, న్యాయాన్ని ఉల్లంఘించినట్లు, పోలీసు వాళ్ళంటే గౌరవం లేనట్లు. కాబట్టి ఇతని యారోగెన్స్ అంటే ఇతని తల బిరుసుకి, ఇతను మోసకారి లేదంటే వచ్చి నిరూపించుకుంటాడు కదా, మాట్లాడతాడు కదా. అప్పుడు ఆ అమ్మాయి అన్నిసార్లు వెళ్ళినప్పుడు అతను ఎందుకు, ఇప్పుడు ఈ అమ్మాయి ఇవాళ కూడా రాకుండా ఉండొచ్చు మీడియాకి, ఎందుకు వచ్చింది అంటే ఇవన్నీ నిజమే అనుకుంటారు, ఇతను మాట్లాడినవన్నీ వాస్తవాలు అయిపోతాయి అనే ఉద్దేశంతో వచ్చింది మీడియాకి రావడం. ఈ అమ్మాయికి ఏం సరదా బుట్టి రాలేదు, అతను సరదాగా వచ్చాడు. కానీ అయితే ఇప్పుడు ఒకటే, ఇతను కౌన్సిలింగ్కి వెళ్ళకపోతే అది కోర్టుకి వెళ్తుంది. ఇప్పుడు ఈయన నేను హైదరాబాద్ కోర్టుకి రాలేను అంటే కుదరదు. కోర్టుకి రాకపోతే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది. అప్పుడైతే వస్తారు కదా, అప్పుడైతే వస్తారా రారా? హాజరు కావాల్సిందే ఎవరైనా సరే. ఎంత గొప్ప వాళ్ళు స్టేషన్స్కి వెళ్తున్నారండి. ఈయన వెళ్ళడానికి ఏంటి బాధ? సీరియస్ అలిగేషన్స్ 25 lakhs కి సంబంధించి అలిగేషన్స్ తో పాటు ఇంకా చాలా అలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు 25 lakhs అన్నారు కదా, ఇప్పుడు 25 lakhs వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఇది సోర్స్ చూపించుకోవాలి. 25 lakhs ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఈమె తీసింది అనడానికి ఆధారాలు కావాలి. అవేవి లేక నేను ఎక్కడున్నాను సార్ అసలు వాళ్ళతో 1 week నేను ఉంది, మిగతా 1 week మా ఇంట్లో ఉన్నా. పెళ్ళైన కొత్తలో మీకు తెలియంది ఏం కాదు కదా, ప్రాసెస్ అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఎక్కడ తీసేసాను, వాళ్ళ బీరువా ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు. అతని బట్టలు కూడా నేను ఏ రోజు ముట్టుకునింది లేదు. అతను నా దగ్గరకు వచ్చి ఎవరైనా జస్ట్ యూ కాంట్ ఇమాజిన్ అండి, ఎవరైనా ఇంత ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు
ఏంటండి అది శ్యామ్ గారు ఈ అమ్మాయి గచ్చిబౌలి ఉమెన్స్ పిఎస్ లో సార్ పోలీసులు ఎందుకు వచ్చారు అక్కడికి? అమ్మాయి చేసిన అమ్మాయి పెట్టిన ఫేక్ కంప్లైంట్ కి ఫేక్ కంప్లైంట్ ఇక్కడి నుంచి పోలీసులు అక్కడికి వెళ్ళిపోతారు. ఉండమ్మా నువ్వు ఆగా, ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? అమ్మా ఒక నిమిషం, నువ్వు చేసిన ఎఫెక్ట్ మా ఫ్యామిలీ ఎంతవరకు సఫర్ అయిందో కూడా మీరు చూడాలి కదా. కాదు అది ఫేక్ కంప్లైంట్ అని మీరు ఎలా చెప్తారు? డేట్ కావాలి, అదేంటి డేట్ ఫేక్ చూపించండి. కంప్లైంట్ అంటున్నారు సార్ కదా. మా ఫాదర్ మా మదర్ ఈ అమ్మాయికి ఏ రకంగా ఇబ్బంది పెట్టారో నాకు ఒకటి కావాలి కదా సార్. అమ్మాయి మా మదర్ని ఫాదర్ని కంప్లైంట్లో ఇంక్లూడ్ చేసింది. వాళ్ళు చేసిన పనికి కాదు